కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు, ఇది తప్పు అని రాశారు. అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు? నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది? ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పిఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ పోలవరం డ్యామ్ would be diverted to the Krishna river through a new parallel canal along with Polavaram project with a capacity of 5 ton cumex. In this regard, it may be clarified how flood water is being defined, how it consumption of flood water is being done. స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు, దాన్ని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు. ఇవాళ బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతున్నది. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? తెలంగాణ కదా. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా? ఎందుకు పోతలేవు నువ్వు? అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వాళ్ళు కూడా టీఓఆర్ ఇవ్వమంటే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీల్లేదు, తీసుకపోతే మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుమతులు కొత్తగా తీసుకోవాలని అని రాసిండ్రు. ఎంత స్పష్టంగా రాసిండ్రంటే ఇందులో ద ప్రజెంట్ ప్రపోజల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ అడిషనల్ 200 TMC ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద అప్రూవ్డ్ డిపిఆర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. ద డైవర్షన్ ఆఫ్ అడిషనల్ వాటర్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్ టు బి స్టడీడ్ comprehensively by the relevant organizations of Government of India, taking into account available, dependable water, interstate issues, award of tribunals, and to ensure all the envisaged benefits from Polavaram projects are achieved. పోలవరం ప్రాజెక్టుకు ఒక డిపిఆర్ ఉంది, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి.